మహారాష్ట్రలోని గడ్చిరోలీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని వండోలి గ్రామం సమీపంలో 12 మంది నుండి 17 మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో ఉదయం 10 గంటల సమయంలో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు మావోయిస్టుల మధ్య మధ్యాహ్నం మొదలైన భీకర కాల్పులు సాయంత్రం వరకు కొనసాగాయని పోలీసు అధికారులు తెలిపారు. దాదాపు 6 గంటల పాటు కాల్పులు జరగగా ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను గుర్తించినట్లుగా తెలిపారు. అలాగే 3 AK-47 తుపాకీలతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిపాగఢ్ దళం ఇన్ఛార్జ్ డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్లుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఆ మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. మృతుల్లో 2 తెలుగు వాళ్లు ఉన్నట్లుగా సమాచారం. మరొకవైపు ఈ కాల్పుల్లో ఒక జవాన్ కు బుల్లెట్ గాయాలు కాగా చికిత్స నిమిత్తం నాగ్పూర్ కు తరలించారు. आज गडचिरोली छत्तीसगड बॉर्डरवर काकेर जवळ आपल्या गडचिरोली पोलिसांनी C-60 ने एक मोठं ऑपरेशन केलेलं आहे. या ऑपरेशनमध्ये 12 माओवाद्यांना यमसदनी पाठवण्याचं काम आज आपल्या पोलिसांनी केलंय. दुपारपासून हे एन्काउंटर चाललेलं आहे. दुपारी मी गडचिरोलीला असताना त्या ठिकाणी एसपींनी आणि आयजींनी मला याची माहिती दिली होती. आता लेटेस्ट माहिती अशी आहे की जवळपास 12 माओवादी मारले गेले आहेत. बॉडीज त्यांच्या मिळालेल्या आहेत. ऑटोमॅटिक मशीन गन्स आणि बरंच मोठं अम्युनेशन त्या ठिकाणी प्राप्त झालेलं आहे. आपल्याही एक सब इन्स्पेक्टर आणि एका पोलिसाला त्या ठिकाणी ते जखमी झालेले आहेत, पण ते आउट ऑफ डेंजर आहेत. त्यांना नागपूरला पाठवण्यात आलेलं आहे आणि अजूनही ही एन्काउंटर सुरू आहे. पण आता पूर्णपणे आपल्या पोलिसांनी त्या ठिकाणी डॉमिनन्स मिळवलेला आहे आणि निश्चितपणे गडचिरोली पोलिसांच्या या शौर्याकरता मी त्यांचं मनापासून अभिनंदन करतो. आणि जवळपास गेल्या काही वर्षातला हा सगळ्यात मोठा एन्काउंटर असल्यामुळे, हा सगळ्यात मोठा ऑपरेशन असल्यामुळे मी गडचिरोली पोलिसांना 51 लाख रुपयाचं बक्षीस या ठिकाणी राज्य सरकारच्या वतीनं जाहीर करतो. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో భారీగా కూడా మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మహారాష్ట్ర గడ్చిరోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయం 10 గంటల ప్రాంతంలో వండోలి విలేజ్ సమీపంలో 12 నుంచి 15 మంది నక్సల్స్ అక్కడ పర్యటన చేపడతా ఉన్నారంటూ కూడా పక్కగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ఈ ఆపరేషన్ కొనసాగించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో గడ్చిరోలి విలేజ్ కి వెళ్లి అక్కడ కోంబింగ్ నిర్వహిస్తా ఉండగా మధ్యాహ్నం సమయంలో నక్సల్స్ సమీపానికి చేరినటువంటి వెంటనే నక్సల్స్ వీరిపైన, మావోయిస్టులు వీరిపైన ఎదురుదాడి చేయడము, ఎదురు కాల్పులు చేయడము, ఇమీడియట్ గా ప్రాణ రక్షణలో భాగంగా పోలీసులు కూడా ఓపెన్ ఫైర్ చేశాము అనే విషయాన్ని కూడా వీళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం దీంట్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. 7 వెపన్స్ ని స్వాధీనపరుచుకున్నాము. దాంట్లో 3 AK-47 గన్లు, 2 ఇన్సాస్ గన్లు, 1 కార్బైన్, 1 SLR వాహనాన్ని స్వాధీనపరుచుకొని ఈ 12 మృతదేహాలను కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామంటూ కూడా పోలీసులు ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం ఎట్ విశాల్ ఆత్రం, ఇన్ఛార్జ్ ఆఫ్ తిగపాడ్ దళం, అతను చనిపోయాడు. ఇతని ఒరిజినల్ పేరు ఆతారం లచ్చన్న ఎట్ గోపన్న సన్ ఆఫ్ భీమయ్య. 63 సంబంధించినటువంటి ఏజ్ కలిగినటువంటి వ్యక్తి. ఇతని స్వస్థలం పారపల్లి విలేజ్, కొట్టపల్లి మండలం. పార్టీ ఎడ్యుకేషన్. ఇతనిపై 5 లక్షల రివార్డు కలిగి ఉంది.
నార్త్ బాస్తార్ సమీపంలో అంటూ కూడా పోలీసులు ఈ ప్రకటన గతంలోనే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి కాల్పులో ఒక పిఎస్ఐ C60 చెందినటువంటి 1 జవాన్ దీంట్లో స్వల్పంగా గాయాలయ్యారు, అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నాడు. అతని దగ్గరలో ఉన్నటువంటి నాగ్పూర్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశామని చెప్తా ఉన్నారు. చాలా రోజులుగా ఈ మహారాష్ట్ర ఈ విలేజ్ ని బేస్ చేసుకొని చాలా మంది మావోయిస్టులు ఇక్కడ తిష్ట వేయడానికి ఇక్కడ బేస్ క్యాంప్ నిర్వహించి దీని ద్వారా పోలీసులపై దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా పోలీసులకు, గచ్చిరోలి పోలీసులకు, మిగతా కూంబింగ్ ఆపరేషన్ కి చెందినటువంటి అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పోలీసులు వస్తున్నారని తెలుసుకోగానే పోలీసుల పైనకు కాల్పులకు తెగబడటము, రక్షణలో భాగంగా గచ్చిరోలి పోలీసులు, మిగతా కూంబింగ్ అధికారులు కూడా నక్సల్స్ మావోయిస్టుల పైన ఎదురు కాల్పులు చేయడంతో ఈ రోజు గచ్చిరోలిలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 12 మంది మావోయిస్టులు చనిపోయారంటూ కూడా ఇంతకు ముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఒక మీడియా సమావేశంలో అది ప్రకటించడం జరిగింది. దాంట్లో లక్ష్మణ్ అతారాం అనే 5 లక్షలు రివార్డు కూడినటువంటి ప్రముఖ నక్సల్ మావోయిస్టు చనిపోయాడంటూ మాత్రం ఈ విషయాన్ని అఫీషియల్ గా పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. అతని స్వస్థలానికి మిగతా చనిపోయినటువంటి 11 మంది కుటుంబాలకు కూడా మృతదేహాలని పోలీసులు అప్పగించనున్నారు. ఇంకా చాలా చోట్ల కూడా ఈ మావోయిస్టుల ప్రభావం ఉంది. మావోయిస్ట్ ఏరియాలలో కూడా వీళ్ళు ఇంకా ఇబ్బందికి గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అన్నట్టుగా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ మేరకు ఈ కూంబింగ్ కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.